ఫ్లైట్. చాలామంది ఫ్లైట్ పైనుంచి వెళ్తుంటే కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అంతేకాదు లైఫ్‌లో ఒక్కసారైనా ఎక్కాలి అనుకుంటారు. ఇంకొంతమంది మాత్రం ఫ్రీక్వెంట్‌గా ఎక్కుతుంటారు. ఫ్లైట్ జర్నీని చాలామంది ఇష్టపడుతుంటారు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కెళ్ళాలంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు, టైర్డ్ అవ్వము, టైం సేవ్ అవుతుంది అని చెప్పి చాలామంది కూడా ఫ్లైట్ జర్నీని ప్రిఫర్ చేస్తారు. మరి ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు చేయకూడని తప్పులేంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లైట్ జర్నీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2:00కి ఫ్లైట్ ఎక్కాలనుకుంటే మీరు ఖచ్చితంగా గంటకి ముందే ఎయిర్పోర్ట్‌కి రీచ్ అవ్వాలి. అది కూడా లోకల్ ప్లేసెస్‌కి వెళ్ళాలనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకో, తిరుపతికో వెళ్ళాలనుకుంటే మీరు ఒక గంట ముందు వెళ్ళొచ్చు. కానీ నేషనల్ ట్రిప్‌కి వెళ్ళేవాళ్ళు, ఇంటర్నేషనల్ ట్రిప్‌కి వెళ్ళేవాళ్ళు మరి ఎంతసేపు ముందు వెళ్ళాలి ఎయిర్పోర్ట్‌కి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేషనల్ ట్రిప్‌కి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా 2 అవర్స్ ముందు వెళ్ళాలి. ఇంటర్నేషనల్ ట్రిప్‌కి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా 3 అవర్స్ ముందే ఎయిర్పోర్ట్‌లో ఉండాలి. ట్రాఫిక్ అవ్వచ్చు, పార్కింగ్ అవ్వచ్చు, చాలా విషయాల్లో కూడా చాలా ఈజీగా టైం వేస్ట్ అయిపోతుంటుంది. అండ్ 1 అవర్ ముందే చెక్ ఇన్ అనేది క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఇంటర్నేషనల్ ట్రిప్‌కి వెళ్ళే వాళ్ళు, నేషనల్ ట్రిప్‌కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 2-3 అవర్స్ ముందే ఉండాలి. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు 24 అవర్స్ ముందు నుంచే అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడం చాలా బెటర్. ఎందుకంటే వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చినా ఇక అంతే సంగతులు. మీరు ఇంటికి రిటర్న్ అవ్వాల్సిందే. ఇవే కాకుండా కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. అవి ఏంటంటే చెకింగ్‌కి లేట్‌గా వెళ్ళడం, అండ్ ఈ పాస్‌పోర్ట్‌లో ఒక నేమ్ ఉండడం, అంతేకాకుండా టికెట్ మీద ఇంకో నేమ్ ఉండడం, అవి క్రాస్ చెక్ చేసుకోకపోవడం, ఇలా చేస్తుంటారు. ఇలా చేయొద్దు. మీకు రేపు జర్నీ ఉందనుకో, ఇవాళే మీ టికెట్ మీద ఉన్న పేరు, పాస్‌పోర్ట్ మీద ఉన్న పేరు అవన్నీ సేమ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ మీ టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. 1కి 10 సార్లు టైంకి ముందు ఉండాలి అనేది మీ మైండ్‌ని మీరు ట్యూన్ చేసి పెట్టుకోవాలి. లోకల్లో ట్రావెల్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఐడి కార్డ్‌తో పాటుగా టికెట్ క్యారీ చేయాలి. ఇక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్ ట్రిప్‌కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎయిర్పోర్ట్‌కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోవాలి. ఐడి కార్డ్, పాస్‌పోర్ట్, వీసా, టికెట్, ఇంకేమేమైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ పెట్టుకోవాలి. స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా స్టూడెంట్ వీసాతో పాటుగా రకరకాల డాక్యుమెంట్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి ఖచ్చితంగా మీతో క్యారీ చేయాలి. ఇక లగేజ్ బ్యాగ్ విషయానికి వచ్చేసరికి మీరు వెళ్ళే ప్లేస్‌కి లగేజ్ రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ముందే క్రాస్ చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఫ్లైట్ స్టేటస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. ఇది మరీ ముఖ్యం. ఫ్లైట్ డిలే ఉందని మీరు మాత్రం ఖచ్చితంగా లేట్ వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇంకెందుకు లేట్, వీలైనంత మందికి ఈ రీల్ని షేర్ చేయండి.